అందరికీ నమస్కారం అండి. ఈ రోజుల్లో దివ్యాంగుల పరిస్థితి ఎలా తయారైందంటే అసలు వాళ్ళు చదువుకోవటమే చాలా కష్టము. వాళ్ళని సమాజంలో ఏ దృష్టితో చూస్తారో మీరు గమనించవచ్చు. ఏదో కారణం చేత తల్లి గర్భం నుంచో లేదా ఇంకా వేరు కారణాల వల్ల వాళ్ళు దివ్యాంగులు అవుతుంటారు. ముఖ్యంగా కళ్ళు లేకుండాను, కొంతమంది కాళ్ళు, నడుములు, ఇట్లా రకరకాల భాగాలు, ముఖ్యమైన అవయవ భాగాలు పనిచేయక వాళ్ళు దుర్భర పరిస్థితుల్లో ఉంటారు. ఆ దశలో ఉన్న వాళ్ళకి ప్రభుత్వం అనేది పెన్షన్ పథకం అనేది పెట్టింది. చాలా బాగుంది. అది ఎంతో కొంత వాళ్ళ జీవన అభివృద్ధికి ఉపయోగపడుతుంది. చాలా మంచి విషయం. దాంతో కాకుండా వీళ్ళకి పెళ్ళిళ్ళు కాక, వీళ్ళని ఆదరించే వాళ్ళు లేక, ఆ ఇచ్చే 6,000 రేషన్ బియ్యంతోనే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు పెరిగే ఖర్చులను చూస్తున్నాం. ఏది కొనాలన్నా కూడా రేట్లు బాగా భారీగా పెరిగిపోయాయి. నేను ఒక దివ్యాంగుడి ఇంటికి వెళ్ళినప్పుడు పెన్షన్ వస్తుంది, కొంచెం పర్లేదు అనుకున్నాను. కానీ నేను అన్నం తిని 4 రోజులు అయిందన్నా, నాకు బాగా ఆకలిగా ఉంది, కొంచెం అన్నం పెట్టిస్తారా అని నన్ను అడిగాడు. ఆ అబ్బాయి బాగా చదువుకున్నాడు, ఏదో ఉద్యోగం లేక ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాడు అని అనుకున్నా. కానీ పింఛన్ కూడా వస్తుంది, ఏమయ్యా నీకు పింఛన్ వస్తుంది కదా అని అడిగితే, అన్న నాకు పింఛను దాదాపు పింఛన్తో నాకు నెల గడవట్లేదన్నా, సరిపోయింది చదువుకోవడానికి కానీ, కొన్ని టిఫిన్ చేయడానికి కానీ, దానికని దీనికని మందులు కానీ అవన్నీ కూడా సరిపోయినాయి అన్న. నాకు సగం నెలే గడుస్తుంది. మిగతా సగం నెల నేను ఒక పూట తిని ఒక పూట తినక పస్తులు ఉండాల్సిన పరిస్థితి. అన్నా క్యాంటీన్ అనే పేరుతోటి భోజనాలు పెడుతున్నారు కదా అని అడిగితే, ఆ దివ్యాంగుడు అన్న ఒకే ఒక మాట, అన్న నేను బాగా బయట ఎండగా ఉందన్న, నేను బయటికి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాను, నన్ను ఎవరన్నా తీసుకెళ్ళాలి కదా, తీసుకెళ్ళాలన్నా నా మొబైల్లో రీఛార్జ్ కూడా నేను చేయించుకోలేని పరిస్థితి నాది అని చెప్పి చాలా వాపోయాడు. గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారికి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నేను కోరేది ఏంటంటే, వీళ్ళందరి కోసం మీరు అన్నా క్యాంటీన్ ఎలాగో పెడుతున్నారు, వీళ్ళు ఎవరైతే దివ్యాంగులు అన్నం వండుకోలేని పరిస్థితిలో, అతి దుర్భరమైన పరిస్థితిలో బాగా చదువుకొని ఆ పింఛన్ మీద ఆధారపడుతూ ఆకలితో నకనకలు ఆడిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు సార్. మీరు అన్నా క్యాంటీన్ పెట్టే ఒక ముద్ద క్యారేజీలో పెట్టి వాళ్ళ ఇంటికి కానీ అందించినట్లయితే వాళ్ళకి ఈ ఎండాకాలంలో కొంచెం చాలా హెల్ప్ చేసినట్టు ఉంటుంది. ఆకలి చావులు ఉన్నాయి సార్. ఈరోజు కూడా అన్నం తినక ఇబ్బంది పడేవాళ్ళు ఉన్నారు. కాకపోతే మనకు తెలియదు, ఎందుకంటే కొన్ని వెలుగులోకి కూడా రావు. వీళ్ళందరి కోసం ప్రభుత్వాలు గమనించి అభివృద్ధి చెందుతున్నాం సార్, అప్డేట్ అవుతున్నాము, ఇంకా కొంచెం మీ పథకాలని అప్డేట్ చేసి మా ఇంటి వద్ద కూడా రేషన్ ఎలాగైతే ఇస్తున్నారో అదేవిధంగా మీరు పెన్షన్ కూడా మాకు ఇంటికి తెచ్చిస్తున్నారు. వీలైతే సార్ ఈ దివ్యాంగులందరి కోసం, వంట చేసుకోలేని దివ్యాంగులు, అమ్మమ్మలు, నానమ్మలు అందరి కోసం మీరు ఆలోచించి మీరు కనుక ఒక క్యారేజ్ని వీళ్ళ ఇంటి వద్దకి పంపించినట్టయితే కనీసం 1-2 పూట్లన్నా మీ పేరు చెప్పుకొని హ్యాపీగా తింటారు సార్. గమనించండి. ఇది మీ దాకా వెళ్ళేంత వరకు కూడా ఈ వీడియోని షేర్ చేసి మా దివ్యాంగులకు ఈ ఆకలి బాధల నుంచి విముక్తి కలిగిస్తారని, దివ్యాంగుల సంక్షేమమే సమాజ సంక్షేమని భావిస్తారని కోరుకుంటూ, ఆకాంక్షిస్తూ, జై హింద్, జై భారత్, జై శ్రీరామ్.